తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు గుడ్ న్యూస్ అండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసాని అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి మార్గదర్శకాలను రూపొందించడం కోసం ఈ కమిటీ ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే ఈ రైతు భరోసా పథకానికి గాను మార్గనిర్దేశకాలను విడుదల చేసి ఆపై రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. దీంతో కౌలు రైతులకు మంచి రోజులు రానున్నాయి అని తెలుస్తూ ఉంది. ఈ వానాకాలం నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని, రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం అందించే అర్హుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రస్తుతం మార్గనిర్దేశకాలను రూపొందిస్తూ ఉంది. ఇందులో రైతులకు ఏ విధంగా ఇవ్వాలి, అలాగే కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వాలి అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తూ ఉంది. ఇందులో భాగంగా 10 ఉమ్మడి జిల్లాల్లోని అధికారులకు ఇప్పటికే జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు లెక్క తేల్చాలంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దగ్గర ఉన్న అనధికార సమాచారం మేరకు ఒక్కో ఉమ్మడి జిల్లాలో 3 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఇందులో చాలా మంది 3 నుంచి 5 ఎకరాలు రైతుల నుంచి భూమిని తీసుకొని సాగు చేస్తున్నట్టుగాను, మరికొందరు 1-2 ఎకరాలు భూమి ఉంటే మరికొందరు రైతుల దగ్గర నుంచి 3 నుంచి 5 ఎకరాల వరకు భూమిని తీసుకొని సాగు చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఈ కౌలు రైతులకు సంబంధించి సమాచారం లేకపోవడానికి ముఖ్య కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌలు రైతులకు ఈ కార్డులు ఇవ్వడం ప్రభుత్వాలు ఆపివేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం ఎవరికైతే పట్టాదారు పాసు పుస్తకం ఉంటుందో అలాంటి వారికి మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేయడంతో ఎవరైతే కౌలు రైతులు ఉంటారో అలాంటి వారు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. దీంతో కౌలు రైతులను గుర్తించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా కసరత్తునైతే ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ ఉన్న దృష్ట్యా జిల్లాల్లోని రైతులు ఏ మేరకు విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తున్నారు, ఏ పంటలను సాగు చేస్తున్నారు తదితర సమాచారాన్ని అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు సమాచారం అండి. జిల్లాల్లో ఈ పంటల సాగు వివరాలను సేకరించడం కోసం ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులు అంటే ఏఈఓ అధికారి గారికి ఈ బాధ్యతలను అయితే అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతుల వివరాలు అయితే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. త్వరలోనే ఈ కౌలు రైతులకు సంబంధించి వివరాలు ప్రభుత్వం సేకరించి రానున్న వర్షాకాల సీజన్లోనే ఈ పంట పెట్టుబడి సాయాన్ని రైతులతో పాటు కౌలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు కృషి చేస్తూ ఉంది. కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో భూములు కలిగిన యజమానులు కలవరపడుతూ ఉన్నారు. ఎందుకంటే కౌలు రైతులకు ఈ రైతు భరోసా రావాలంటే ఈ మేరకు ఇతనికి మేము కౌలుకు భూమిని ఇచ్చామంటూ రైతులు పత్రాన్ని రాసివ్వాల్సి ఉంటుంది. ఇలా పత్రం రాసిచ్చినట్లయితే ప్రభుత్వం మాకెక్కడ రైతు భరోసా ఇవ్వకుండా ఎగవేస్తుందోననే ఆందోళనలో భూముల యజమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే భూ యజమానులు పత్రాలు ఇవ్వకుంటే తమకు రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం ఎక్కడ అందదో అనే ఆందోళనలో కౌలు రైతులు ఉన్నారు. మొత్తానికి ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు కౌలు రైతులకు ప్రభుత్వం వర్షాకాల సీజన్ నుంచే పంట పెట్టుబడి సాయం అందించడానికి అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే 10 జిల్లాల్లో పర్యటించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గనిర్దేశకాలను ఏ విధంగా రూపొందిస్తుందో చూడాలి. రైతులకు ఎలా ఇవ్వాలి అనే దానిపై సమస్య ఏమీ ఉండదు. కౌలు రైతుకు ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించాలి అనేదే పెద్ద సమస్య. ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి ఈ కౌలు రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందించడం కోసం గాను గైడ్లైన్స్ని విడుదల చేయనుంది. ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసిన వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారం మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.